ఏంటిది ఎలకలా ఉంది అని అనుకుంటున్నారా? కాదండి బాబు, గుత్తి కాకరకాయ ఫ్రై. ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా కాకరకాయలని నీట్గా శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా కంట్లు పెట్టుకున్నారంటే మనం స్టఫింగ్ని ఫిల్ చేసుకోవడానికి సరిపోతుంది. నేను కాకరకాయలు సైడ్స్ కట్ చేయలేదని చెప్పి మా అమ్మ తిట్టింది. సో మీరు మాత్రం కట్ చేయడం మర్చిపోకండి. సైడ్స్ని కట్ చేసుకొని ఇందాక చూపించిన విధంగా గంటలు పెట్టుకున్నారంటే మనం స్టఫింగ్ని పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకొని అది హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు మగ్గడం కోసం సరిపడా సాల్ట్ని వేసి మగ్గించామంటే ఈజీగా మగ్గుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేద్దాం. ఈ కాకరకాయలు ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి. ఇప్పుడు సైడ్కి పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో మనం ధనియాల పొడి అండ్ అలాగే కందిపొడిని మాత్రం ఎక్కువ వేసుకుంటే మనకి అన్నంలో కూడా కలుపుకోవడానికి మసాలా వస్తుంది. సరిపడా కారం వేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టఫింగ్ని మనం కాకరకాయలో పెట్టబోతున్నాం. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలని స్టఫింగ్ ఫిల్ చేసి అదే కళాయిలో అటు ఇటు కలిపితే మనకి అవుటర్ సైడ్ కూడా మసాలా అంటుకుంటుంది. ఈ విధంగా మీరు గుత్తి కాకరకాయని ఎంజాయ్ చేయొచ్చు. Please do subscribe for more videos.